హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త అవుతుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఈరోజు మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. మైదుకూరు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బద్వేల్ రోడ్లో జరుగుతుంది సంత వచ్చేసి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ అండి. ఇది సంత వచ్చేసి లోపల రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. నాటుకోళ్ళు అవన్నీ ఉంటాయండి. ఈ సంత లోపల రేట్లు ఏ విధంగా చూద్దాం. మైదుకూరు సంత ఇది ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పండగ కాబట్టి శివరాత్రి పండగ అయిపోయింది కాబట్టి తక్కువగానే ఇచ్చింటాయి జీవాలన్నీ కూడా. రాత్రి అందరం మేలుకొని ఉంటారు కాబట్టి పారణ కూడా ఈరోజు తక్కువ మంది చేసుకుంటారు. ఎందుకంటే శనివారం కాబట్టి రేపు ఎక్కువగా జరుగుతుంది పారణ. జీవాలు అయితే తక్కువగానే వచ్చినాయి. శివరాత్రి ఎఫెక్ట్ ఉంది. రాత్రి ఎంత నిండిపోతుంది. పోతులు ఉన్నాయి, అడుగుదాం. 3 పోతులు, పెద్దవి పోతులు కొన్నట్టున్నారు. ఎంత కొనేవనా? ఇక్కడ 2 పోతులు కొన్నట్టున్నా అన్న. ఎంత కొనేవనా? 2 కలిసి 60,000 కొనేయంటాయి. 2 కలిసానా? 2 కలిసి 60,000 కొనేవి. ఎన్ని కిలోలు వచ్చదో? బాగుండే అయితే పోతులు 2 అయితే 30,000 పడింది ఒక్కొక్కటి. దండి రేటు పడినాయి. యా ఊరు? కుదురురా? గంగమ్మ దేవరా? గంగమ్మనా? జమ్ములమ్మ దేవరంట. దేవర జరుగుతుందని కొనుక్కొని పోతాడన్న. ఇంకా చూద్దాం లోపలికి పోయి. బుడగజంగాల హనుమాన్ నగరు. పోతుంది ఇది. అడుగుదాం చెప్తాడు ధర అన్నది. ఎంత కొన్నావునా? ఎంత కొన్నావు? 25,000? 25,000 పడిందంట ఇది. ఎంత వస్తుందా మాంసం? ఎంత వస్తుంది? 35 కిలోలు. 35 కిలోలు వస్తుంది అన్నది. ఇద్దరు ఒకటేనా? కుదురురే దేవర ఉందని దేవరాని కొనుక్కోపోతున్నారు. బుడజంగాల కాలనీ. జమ్ములమ్మ. దేవర ఉందని కొనుక్కొని పోతున్నారు. బాగుండే అయితే పుంజు పోతు బాగుంది. తీసేయాలి. హోటల్ ఎతకలాడుకుంటాడా? రెండు పోతులు ఉన్నాయి. ఎంత చెప్పావు నా పోతులు? 2,25,000. 2 పోతులు కలిసి 25,000 చెప్పాడు. ఇంత 20,000 వచ్చాయి. ఇంకోటి 20,000. 18-20 లోపల వస్తాయంట. ఈ పక్క ఉంటాయి. అడుగుదాం. ఎంత అయిపోయానా? 28,000 చెప్తాడు. 2 పోతులు. పెద్ద ఆయన అడుగుతాడు బేరము. ఈ పక్క ఉన్నాయి. ఎంత అయిపోయానా? ధర ఎటు అయిపోయినా పోతులు జత 16,000 చెప్తాను. ఒక్కొక్కటే అట్లా? అవును. ఇది ఒక్కోటి 16,000. ఒక్కోటి 16,000 చెప్తున్నాడు. చూడటంగా తగ్గించుకుంటారు. ఈ పక్క ఉన్నాయి. ఇక 3 ఉన్నాయి. ఇంతే బియ్యానా? ఇంతే బియ్యం 21,000 చెప్తాను. 3
ఈ పక్క ఉన్నాయి అడుగుదాం. ఎంత అయిపోయావునా? ఎంత అయిపోయినా? 18,000 చెప్పాడు. బాగున్నాయి రెండు. ఎక్స్పీరియడ్ తగ్గించుకుంటారు. అడుగుదాం ఎంత చెప్తున్నాడో జరా. పట్టుకొచ్చాడు ఈయన పెద్ద సైజులో పట్టుకొని వస్తాడు. ఎంత అయిపోయావునా? 2 నువ్వే పెట్టవంటివే నెంబరు. 45,000 45,000 చెప్పారు. 2 వచ్చి టైంలో తగ్గించుకుంటాడు. ఈ పక్క ఒక 2 ఉన్నాయి చిన్నవి. ఏం తెప్పావునా? 2 22,000 చెప్పినావా? 22,000 చెప్పాడు. 2 కలిసి ఈ పక్క ఉన్నాయి. ఎంత అయిపోయావునా? ఎంత చెప్తావు ధర? 26,000 చెప్పాడు. 18 కిలోలు తొందరగా వస్తాయి. ఈ పక్క 2 ఉన్నాయి పెద్ద సైజులే. ఎంత అయిపోయావునా? 40,000 చెప్పాడు. ఎంత వచ్చాది కోటి మాంసం? మాంసం ఎంత వచ్చాది కోటి? 20 దాడుతుంది. 20 కేజీలు దాడుతుంది ఒక్కొక్కటి. అన్నవే ఈ పక్క ఉన్నాయి కోతులు పెద్ద సైజులు. ఇవి కూడా బాగున్నాయి. ఎంత అయిపోయాయా తమ్ముడు? 1,000 చెప్తాడు. చెప్పే రేటు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. ఫిక్స్ రేట్ ఏముండవు. ఈ పక్క కొన్ని ఉన్నాయి. ఎంత అయిపోయానా? కొన్నా? బాగున్నాయి పోతులు. ఇక్కడ 2 పోతులు 34,500 అడుగుతాడు. ఏడం లెవెల్ 34,500లకు పోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడు? ఎంత చెప్తావయ్యా? ఎంత చెప్తావు? ఎంత చెప్తావు ధర? 18,500 చెప్తాను. 18,500. మేకలు ఉన్నాయి దీనిలో కొన్ని. పిల్లలు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తారో ధర. బాగున్నాయి. ఎంత అయిపోయాను? 4,000. ఈ 2 చిన్నపిల్లలు వచ్చి 4,000 చెప్తాడు. ఫిక్స్ రేట్లో తగ్గించుకుంటారు. 5 పోతులు ఉన్నాయి. ఎంత చెప్తానా? 14,500 15,000 సైజులు బట్టి ఉన్నాయి. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటాడు. 5 ఉన్నాయి పోతులు.